సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన విలాస్ వైజాగ్. ఈరోజు మనం వచ్చేసి ఇంజన్ బ్రేకింగ్ ఎలా చేయాలో అయితే చూద్దాం. సో మొన్న అయితే పెట్టాను కదా ఒక షార్ట్ వీడియో, అందులో మొన్న బ్రో వచ్చేసి ఇంజన్ బ్రేకింగ్ ఎలా చేయాలో చూపించమని అయితే అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్గా అయితే ఇంజన్ బ్రేకింగ్ అంటే ఏంటో ఒకసారి చెప్పేస్తాను మీకు. సో అసలు ఇంజన్ బ్రేకింగ్ అంటే ఏంటంటే మన బ్రేక్స్ని యూజ్ చేయకుండా ఇంజన్ రెసిస్టెన్స్ని యూజ్ చేసి మన బండిని అయితే స్టాప్ చేయడం అంటే ఇంజన్ బ్రేకింగ్ అని అంటారు అనమాట. సో ఆ ఇంజన్ బ్రేకింగ్ ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తాను. సో ఇంజన్ బ్రేకింగ్ అంటే ఏం లేదు గైస్, మనం బ్రేక్స్ని అయితే యూజ్ చేయమన్నమాట ఇందులో ఉన్న పెద్దగా. సో నేను ఇప్పుడు ఒక థర్డ్ గేర్లో ఉన్నాను కదా, సో సెకండ్ గేర్కి వచ్చాను. చూడండి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఎప్పుడైనా రేస్ చేసి అంటే గేర్ షిఫ్ట్ చేసుకుంటూ బండి వెళ్తున్నప్పుడు మనం ఇంజన్ బ్రేకింగ్ ఎప్పుడైనా చెయ్యాలనుకుంటే ఒక గేర్ డౌన్ చేసి మనమైతే థ్రోటల్ అనేది రిలీజ్ చేసేయాలన్నమాట. థ్రోటల్ ఇవ్వకూడదు, థ్రోటల్ రిలీజ్ చేసేసి మనం క్లచ్ ఫుల్గా రిలీజ్ చేసేయాలి. మళ్ళీ క్లచ్ కూడా ముయ్యకూడదు. క్లచ్ ముయ్యకుండా థ్రోటల్ రిలీజ్ చేసేసి గేర్ డౌన్ చేసి బండిని అయితే మనం ఇంజిన్ అయితే స్టాప్ చేస్తాం. సో ఇప్పుడు నేను థర్డ్ గేర్లో ఉన్నాను, చూస్తున్నారు కదా. సో మీరు ఒకవేళ బండి వెళ్తున్నప్పుడు కూడా ఇంజన్ బ్రేకింగ్ చేసేటప్పుడు ఏంటంటే మీరు క్లచ్ వదిలేసారంటే ఆ బండి ఆటోమేటిక్గా స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోద్ది అనమాట. సో నేను ఇప్పుడు సెకండ్ గేర్లో ఉన్నాను చూడండి. సో ఇప్పుడు థర్డ్ గేర్ వేసాను. సో ఇప్పుడు స్పీడింగ్ చేసి ఒకసారి ఇంజన్ బ్రేకింగ్ చేద్దాం. నేను ఇప్పుడు 74లో ఉన్నాను కదా. ఇప్పుడు నేను చూడండి క్లచ్ వదిలేసాను, రేస్ చేయట్లేదు. సో చూసారు కదా స్పీడ్ అయితే ఎలా డిక్రీజ్ అయిపోతుందో ఒకేసారి. సో నేను మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను చూడండి. సో నేను ఇప్పుడు క్లచ్ మూసేసి ఉన్నాను కదా, క్లచ్ మూసేసి ఉన్నాను. బండి ఎలా వెళ్ళిపోతుంది చూడండి, స్మూత్గా వెళ్ళిపోతుంది. అదే క్లచ్ వదిలేసాను అనుకో, చూసారు కదా ఎలా స్టాప్ అయిపోయిందో. సో అది గైస్ ఇంజన్ దాన్ని అది బ్రేక్ చేసుకునే విధానం. అయితే మనం ఇప్పుడైతే స్పీడ్గా వెళ్ళేటప్పుడు మనం థ్రోటల్ అనేది వదిలేయాలి పూర్తిగా. రేస్ చేయకుండా వదిలేసి మనం క్లచ్ అనేది ఫుల్గా వదిలేసి గేర్స్ అనేవి డౌన్ చేసుకుంటూ ఉంటే దానికి గేర్స్కి తగ్గట్టు స్పీడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. బండి అయితే పూర్తిగా అయితే ఆగిపోదు కానీ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది అంతే. సో ఇప్పుడు చూడండి, నేను ఫోర్త్ గేర్లో ఉన్నాను కదా. సో క్లచ్ వదిలేస్తాను, గేర్ డౌన్ చేశాను. సో స్పీడ్ చూడండి అలా తగ్గుతుంది. సో చూసారు కదా ఎలా అయితే ఇంజన్ బ్రేకింగ్ అయితే వర్క్ అవుద్ది అనమాట. సో మీరు కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే ఇంజన్ బ్రేకింగ్ అనేది మీకు ఈజీ అయిపోద్ది. సో మీరు ఈజీగా అయితే బండిని ఒక స్పీడ్గా వెళ్ళేటప్పుడు అయినా సరే ఇంజన్ మీద మీకు ఇంజన్ బ్రేకింగ్ మీరు బాగా నేర్చుకున్నారంటే బండి మీద ఫుల్ కంట్రోల్ వస్తుంది. ఎటువంటి కండిషన్లో అయితే బండిని అయితే ఈజీగా స్టాప్ చేయగలరు. చాలా అంటే చాలా మీకు డ్రైవింగ్ స్కిల్ అనేది కూడా ఇంప్రూవ్ అవుద్ది అనమాట. సో అది మ్యాటర్. అందులో వాయిస్ బాగోకపోతే మళ్ళీ నేను రికార్డ్ చేసి అయితే పెడతాను. సో ఇది గైస్ మన ఇంజన్ బ్రేకింగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేసింగ్ ఇచ్చి స్పీడ్లో వెళ్తుండేటప్పుడు క్లచ్ మూసి నార్మల్గా అయితే అందరం బ్రేక్స్ అయితే వేస్తాం. సో ఇంజన్ బ్రేకింగ్లో అలా చెయ్యమన్నమాట. సో క్లచ్ వదిలేస్తాం, రేసింగ్ వదిలేస్తాం. సో ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది మనకి బ్యాక్ అయితే పుల్ చేస్తుంది అనమాట. సో బండి ఆగుతుంది అనమాట. అంటే పూర్తిగా ఆగిపోదు బండి ఎప్పుడు ఇంజన్ బ్రేకింగ్ చేసేటప్పుడు. సో ముందుకైతే మూవ్ అవుతూ ఉంటుంది, బట్ స్లో అవుతుంది ఇంజిన్ వచ్చేసి. మీరు ఇప్పుడు ఒక 60-70 స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఆ ఇంజిన్ అనేది ఏమవుతుంది అంటే ఆ 50 స్పీడ్లోకి అలా వచ్చేస్తుంది. మీరు ఇంకా స్లో అవ్వాలనుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ఇలా చిన్న క్లచ్ మూసి అన్నీ మళ్ళీ గేర్ డౌన్ చేయండి. డౌన్ చేసి మళ్ళీ క్లచ్ వదిలేసారనుకో మళ్ళీ బండి అనేది ఇంకా స్లో అయిపోద్ది అనమాట. అంటే ఆ గేర్ బట్టి ఆ స్పీడ్ అనేది లో అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం గేర్స్ స్పీడ్ పెంచేటప్పుడు గేర్స్ ఎలాగైతే పెంచుతూ పోతామో సో అలాగే ఇంజన్ బ్రేకింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే క్లచ్ మూసి వెంటనే మళ్ళీ గేర్ అనేది డౌన్ చేస్తే మరి మనకి ఆ ఇంజన్ అనేది స్లో అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మన ఇంజన్ బ్రేకింగ్ వీడియో వచ్చేసి. సో ఇలాంటి మోటో కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో గైస్ మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర వచ్చేసింది. సో ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెళ్ళిపోకండి. సో అదనమాట ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.